లెన్స్కార్ట్ ఐపీఓ గురించి మార్కెట్ అంతా కూడా ఇప్పుడు హైప్ క్రియేట్ అవుతుంది. ఈ ఐపీఓ నిజంగా మరి కస్టమర్లకు లాభదాయకమా లేదా ఇది పెద్ద గేమ్ చేంజ్ అవ్వబోతుందా లేదా అనేది చాలా మందిలో ఒక సందేశం ఉంది. పీయూష్ బన్సాల్ గారు నడిపిస్తున్న లెన్స్కార్ట్ బిజినెస్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే చాలా బలమైన కంపెనీ అని మనం చెప్పొచ్చు. మరి వాల్యుయేషన్స్ మాత్రం అందరికీ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని మనం గుర్తుంచుకోవాలి. వెల్కమ్ టు లెన్స్కార్ట్. కేవలం 3 నెలల క్రితం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్కెట్ కంపెనీ షేర్లు 52 రూపాయలకే కొనుగోలు చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే షేర్స్ 402 రూపీస్ కి అమ్ముడుపోతున్నాయి. దాదాపు 8 రెట్లు పెరిగిందని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ చాలా మంది ఇన్వెస్టర్లకు ఆలోచన ఏంటంటే ఇది నిజంగా గ్రోతా లేదంటే మార్కెట్ బబులా అనే సందేశం చాలా మంది ఇన్వెస్టర్లలో ఒక ప్రశ్న అని మనం చెప్పొచ్చు. లెన్స్కార్ట్ బిజినెస్ లో కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి. మరి కంపెనీ ఇప్పటికే పెద్ద మార్కెట్ లో షేర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రాఫిట్ మార్జిన్ ఇంకా సరిగా లేవని మనం గుర్తుంచుకోవాలి. కొత్త స్టోర్స్ ఎక్స్పాన్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ మిక్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు ఎక్కువైనాయని మనం చెప్పొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎగ్జిట్ తీసుకుంటున్న సంకేతాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు మనము ఏవైతే పూర్తి వివరాలు మనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఇన్వెస్ట్ పెట్టడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు కష్టపడ్డ ఏదైతే మనీ ఉందో అది ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే బిఫోర్ దాని యొక్క ఫ్యూచర్ అండ్ దాని యొక్క మార్కెట్ అదేవిధంగా పాజిటివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. డైలీ బిజినెస్ అప్డేట్స్ మీ దాకా రావాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ #1 తెలుగు బిజినెస్ ఛానల్. డన్. థ్యాంక్ యూ సో మచ్.